Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బుల్లితెర పవర్ స్టార్గా పిలువబడే మనందరి ఫేవరెట్ హీరో సుడిగాలి సుధీర్ మళ్ళీ థియేటర్స్లోకి వచ్చేస్తున్నాడు. అయితే ఈసారి కేవలం నవ్వించడానికి మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర గాలుల్లాగే మళ్ళీ రికార్డులు క్రియేట్ చేయడానికి ఈసారి గోటు మూవీతో రెడీ అయిపోయాడు. అసలు ఈ గోటు సినిమా టైటిల్ వెనుకున్న ఆ సీక్రెట్ ఏంటి, సినిమాలో సుడిగాలి సుధీర్ చేయబోతున్న ఆ మ్యాజిక్ ఏంటి, గోటు రిలేటెడ్ మూవీ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ టైటిల్ వినగానే అందరిలోనూ ఒకటే రకమైన క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయ్యింది. డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సుధీర్ పక్కన హీరోయిన్గా దివ్య భారతి హీరోయిన్గా నటిస్తుంది. ఈమె బ్యాచిలర్ మూవీతో తెలుగు ప్రేక్షకులు కూడా చాలా దగ్గరైంది. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంకొక లీడ్ యాక్టర్స్ దొరికినట్టే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ట్విస్ట్ మనం టీజర్లో చూస్తే అర్థమవుతుంది. ఇంకా అసలు విషయానికి వస్తే, ఈ సినిమాలో సుధీర్ ఒక చిన్న స్థాయి గ్యాంగ్లో ఉండే ఒక కుర్రోడ్లాగా కనిపిస్తాడు. ఈజీగా డబ్బు సంపాదించాలని ఒక పెళ్లి కూతుర్ని ఫేక్ కిడ్నాప్ అయితే చేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. వారు కిడ్నాప్ చేసిన అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. ఆమె చేసే పనులు చూసి కిడ్నాప్ చేసిన సుధీర్ గ్యాంగే భయపడిపోయే పరిస్థితి అయితే వస్తుంది. మరి అక్కడి నుంచి కామెడీ, యాక్షన్ అండ్ ఊహించని ట్విస్టులతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. సినిమాకి ఇంకొక బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ రిలీజ్ చేసిన సాంగ్స్ అన్ని చాలా బాగా వైరల్ అయినాయి. అయ్యో పాపం సార్ అనే సాంగ్ అయితే చాలా మంది ప్లేలిస్ట్లో నెంబర్ 1 సాంగ్గా నిలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చిందంట. సో ఆల్రెడీ రిలీజ్ అయిన పాటలకి సోషల్ మీడియాలో రెస్పాన్స్ అయితే చాలా హ్యూజ్ ఉంది. ఈ సాంగ్స్ అన్ని సినిమా రిజల్ట్కి చాలా హెల్ప్ అవుతాయని నాకైతే అనిపిస్తుంది. ఇక ఈ సినిమా హీరో హీరోయిన్ల గురించి మాట్లాడాలంటే ముందు మనందరి ఫేవరెట్ సుడిగాలి సుధీర్ గురించి మాట్లాడాలి. సుధీర్ ఒక సామాన్యమైన కుర్రాడు, ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టాడు. కానీ ఈరోజు కొన్ని లక్షల గుండెల్లో మ్యాజిక్ చేస్తున్నాడు. ఎస్, ఆయనే మన సుడిగాలి సుధీర్. బుల్లితెరపై నవ్వులు పూయించిన, వెండి తెరపై మాస్ స్టెప్పులేసిన సుధీర్ అంటే ఒక బ్రాండ్ అనే చెప్పొచ్చు. జబర్దస్త్ స్టేజ్ మీద సెటైర్లు వేసిన, గాలుళ్లాగా బాక్స్ ఆఫీస్ దగ్గర గర్జించిన అది సుధీర్కే సాధ్యం. కేవలం టాలెంట్తోనే కాదు, తన వెనక ఉన్న కోట్ల మంది అభిమానుల ప్రేమే ఈరోజు అతన్ని గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రేంజ్కి తీసుకెళ్ళింది. అసలు ఒక టీవీ కబడ్డీ నుంచి మాస్ హీరోగా ఎదగడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఇది ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు సుధీర్ నటిస్తున్న ఈ గోట్ సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే, టైటిల్లోనే ఒక మంచి పవర్ అయితే ఉంది. ఈ మూవీలో సుధీర్ లుక్ను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మునిపెప్పుడు చూడని ఒక కొత్త షేడ్, ఒక సెటిల్డ్ యాక్టింగ్, మరోవైపు విలన్లకి చెమటలు పట్టించే కొన్ని మాస్ ఫైట్లు. సుధీర్ తనను తాను పూర్తిగా రీఇన్వెంట్ చేసుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఈ సినిమాలో సుధీర్ చేసే ఆ ఫేక్ కిడ్నాప్ ప్లాన్ దగ్గర నుంచి ఆ తర్వాత వచ్చే అసలు ట్విస్టుల వరకు ప్రతి సీను సీట్ అంచున కూర్చోబెట్టేలా ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఇక సుధీర్ పక్కన హీరోయిన్గా నటించిన దివ్య భారతి కెమిస్ట్రీ కూడా స్క్రీన్ మీద మంచి మ్యాజిక్ అయితే చేయబోతుంది. సుధీర్ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక ఎమోషన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అన్న సినిమా వస్తుందంటే రికార్డులు తిరగరాయాల్సిందే అని ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. మార్చి 26వ తేదీన థియేటర్ల దగ్గర జాతర మొదలవబోతుంది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే టైటిల్ పెట్టినప్పుడే అర్థమైపోయింది సుధీర్ ఈసారి చాలా గట్టిగానే కొడతాడని. సుధీర్ కెరీర్లోనే ఈ సినిమా ఒక మైల్ రాల్గా నిలవబోతుంది. ఇప్పటి వరకు మీరు చూసింది ఒక ఎత్తు, ఇకపై చూడబోయేది సుధీర్ రేంజ్ ఇంకొక ఎత్తు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సుధీర్ క్రేజ్ అనేది ఒక సుడిగాలి లాంటిది. అది ఒకసారి మొదలైతే ఆపడం ఎవరి వల్ల కాదు. మీరు ఈ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో, సుధీర్కున్న ఏ క్వాలిటీ మీకు బాగా ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇంకొకరి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి, అదే హీరోయిన్ దివ్య భారతి గారు. ఆవిడ ఈ సినిమా కోసం 1 ఉమెన్ షో లాగా కష్టపడుతున్నారు. కొన్ని కాంట్రవర్సీస్ ఇష్యూ వల్ల ఈ సినిమా కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత ఒక టీజర్ రిలీజ్ చేశారు. దాంట్లో సుధీర్ అన్న డబ్బింగ్ కూడా లేదు, టీజర్ డైరెక్ట్గా రిలీజ్ చేశారు. ఇష్యూస్ అన్ని క్లియర్ అయిన తర్వాత సుధీర్ వెళ్ళి డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడు చాలా యాక్టివ్గా ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. చాలా ఇంటర్వ్యూస్ రాబోతున్నాయి. సుమా గారితో కూడా ఒక ఇంటర్వ్యూ రీసెంట్గా చేసినట్టున్నారు. చాలా బాగా వచ్చిందని టాకు. సో ఈ ప్రమోషన్స్ అన్నీ అతి త్వరలో మనకి సోషల్ మీడియాలో, టీవీలో టెలికాస్ట్ అవుతాయి. కాంట్రవర్సీలో ఇరుక్కున్న తర్వాత కూడా హీరోయిన్ తన ఒక్క సింగిల్ హ్యాండ్తో ఈ సినిమా ప్రమోషన్స్ అని చేస్తుంది. తను రెగ్యులర్గా తన సినిమాని తన భుజాల మీద వేసుకుని కష్టపడడం అనేది చాలామంది హీరోలకి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. తన సినిమాని తను ఎంత ఓన్గా తీసుకుని ఇంత కష్టపడుతుందో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. తన కోసమైనా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి అనే రేంజ్లో తను కష్టపడుతుంది. ఒక హీరోయిన్కి ఇది చాలా ఒక మంచి క్వాలిటీ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో దివ్య భారతి గారు హీరోయిన్గా కనిపించే అవకాశం అయితే ఉంది. తన నటన చాలా బాగుంటుంది. బ్యాచులర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా బాగా దగ్గరయ్యింది.
సో ఇది ఫ్రెండ్స్, జబర్దస్త్ స్టేజ్ నుంచి వెండితెర వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సుధీర్ గారు ఈ గోటు మూవీతో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. మార్చి 26వ తారీఖున థియేటర్స్లో ఈ మాస్ జాతర స్టార్ట్ అవబోతుంది. మరి సుధీర్ ఈసారి ఎలాంటి హిట్ కొడతాడని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని సుడిగాలి సుధీర్ అప్డేట్స్ కోసం టాకీస్ టోట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది గైస్ గోడ్ సినిమా లేటెస్ట్ అప్డేట్స్, అట్లాగే సుడిగాలి సుధీర్ లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్కి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియో కొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ అంతా కామెంట్ సెక్షన్లో సుధీర్ అని మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ సుడిగాలి సుధీర్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.